ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదర, సదాకాలము దేవుడు మనకు తోడై ఉండువాడు. చదవబడినటువంటి వాక్య భాగము దేవుడు దావీదుతో మాట్లాడిన ప్రకారం తన కుమారుడైనటువంటి సొలొమోనును దీవిస్తూ పలికినటువంటి మాటగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దావీదు తన కుమారుతో అంటూ ఉన్నాడు, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దేవుడు తోడుగా ఉంటే జరిగేవి, సొలొమోను జీవితంలో జరిగినవి 3 విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా సమాధానాన్ని మనం పొందుకుంటాం. సొలొమోను రాజ్య కాలంలో తన శత్రువులందరినీ తరిమివేసి సొలొమోనుకు సమాధాన స్థితిని దేవుడు కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే సమాధానాన్ని, విశ్రాంతిని పొందుకుంటాం. రెండవది స్థిరపరచువాడు. దేవుడు సొలొమోను జీవితంలో తన సింహాసనాన్ని స్థిరపరిచాడు. మనము కలిగి ఉన్నటువంటి స్థితిలో లేదా కలిగి ఉన్న దానిని పోగొట్టుకోకుండా, ఎవరును అపహరింపకుండా దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఉద్యోగంలో స్థిరపరచువాడు, కుటుంబమును స్థిరపరచువాడు, ఒకని ప్రవర్తనను స్థిరపరచువాడు. దేవుడు తోడై ఉంటే సమస్తాన్ని స్థిరపరచువాడైనాడు. మూడవదిగా మన జీవితంలో మనము పొందుకోవలసినటువంటి అభివృద్ధిని వర్ధిల్లింపజేసేవాడిగా ఉన్నాడు. సొలొమోను జీవితంలో దేవుడు అతనికి కలిగిన అంతటిని అధికం చేసి వర్ధిల్లింపజేశాడు. దేవునికి మాత్రమే సాధ్యం మన జీవితంలో పొందుకోవలసినటువంటి అభివృద్ధిని కలిగించుటకు. అది దేవునికి మాత్రమే సాధ్యము. ఈరోజు సొలొమోనుకు తోడుగా ఉన్న రీతిగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించడానికి, మనల్ని స్థిరపరచుటకు, మనల్ని వర్ధిల్లింపచేయుటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ కార్యములు దేవుడు మీ జీవితంలో కలుగు చేసి దీవెనకరంగా మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.